ప్రార్థన చేసుకొని సండే ఈవినింగ్ సర్వీస్ స్టార్ట్ చేసుకున్నాం. ప్రేమల తండ్రి గొప్పదేవ, పాపాల కోసం చనిపోయి తిరుగులేసిన ఎంతో వందనాన్ని మరొక దినం మీ సేవలో వాడడానికి అవకాశం ఇచ్చినందుకు ఎంతో స్థుతులు వందనాన్ని. ఇప్పుడు మేము స్థితించి ఆరాధించే భాగ్యం అది దయచిందో, బైబిల్ చదువు మంచి జరిగేటట్లు సాయం చేద్దాం, ఇంకో మంచి వినేటట్లు సాయం చేద్దాం, ఏ ఆటంకాలు కాకుండా మంచిగా మీ సర్వీసెస్ జరుగుతున్నందుకు ఎంతో స్థుతులు వందనాన్ని. త్వరలో రానని యేసుక్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థించి అవి వేడుకుంటున్నాను తండ్రి. సాంగ్ నంబర్ 405. పాట సంఖ్య 405. నీవు చేసిన ఉపకారములకు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, ఏడాది పొట్టేలనా, ఏడాది దూడలనా, ఏడాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును. విరిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును. రక్షణ పాత్రం చేబూని నిరంతరము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రం చేబూని నిరంతరము నిన్ను వెంబడించెదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించి సిలువలో,
301 301. పాట సంఖ్య 301. దేవా నా హృదయం. దేవాన హృదయము నీయందు స్థిరమయం. నే పాడుచు స్తుతింతున్ నా ఆత్మ గానము చేయన్. నే పాడుచు స్తుతింతున్ నా ఆత్మ గానము చేయన్. స్వరమండల సీతారా మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి మీరు కూడా. స్వరమండల సీతారా మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి మీరు కూడా. వేకువనే లేచెదను, వేకువనే లేచెదను. స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. దేవాన హృదయము నీయందు స్థిరమయం. దేవాని జలముల మధ్య కృతజ్ఞత స్తుతులను, కృతజ్ఞత స్తుతులను. దేవాని జనముల మధ్య కృతజ్ఞత స్తుతులను, కృతజ్ఞత స్తుతులను. చెల్లించి ప్రజలలోన, చెల్లించి ప్రజలలోన స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. దేవాన హృదయము నీయందు స్థిరమయం. ఆకాశమున కంటేని కృప మహోన్నతమైనది, కృప మహోన్నతమైనది.
308. పాట సంఖ్య 308. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయాయి. సాంగ్ నంబర్ 308. ఇందులో ఆల్టర్నేట్ వర్సెస్ వాడుతున్నాం. 1, 3, 5 and 7. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని. కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. మార్చబడు నాదు మధురముగా, మార్చబడు నాదు మధురముగా. వారు జలము బండ నుండి త్రాగుచుందును. వారు జలము బండ నుండి త్రాగుచుందును. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. కనాను జీవితమున ఆనందమే, కనాను జీవితమున ఆనందమే. సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నా యేసు ప్రభువే నా బలము గణము, నా యేసు ప్రభువే నా బలము గణము, నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. సాంగ్ నంబర్ 309. పాట సంఖ్య 309. సంతోషమే సమాధానం. సాంగ్ నంబర్ 309. నా హృదయము వింతగా మారేను. నా హృదయము వింతగా మారేను. నా హృదయము వింతగా మారేను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే.
నంబర్ 220. నంబర్ ఎంత? సాంగ్ నంబర్ 220. 230 ఇంగ్లీష్ సైడ్. నంబర్ ఎంత? 220. ఈ పాట పాడుతుండగా మనం అందరం లేచి నిలబడి కానుకలు తీసుకున్నాం. సాంగ్ నంబర్ 220, టీచ్ మీ లవ్. Teach me, Lord, to wait down on my knees till at your own good time your answer my plea. Teach me not to rely on what others do, but to wait in your prayer for an answer from you. They that wait upon the Lord shall renew their strength. They shall mount up with wings as an eagle. They shall run and not be weary. They shall run and not faint. Teach me, Lord, teach me, Lord, to wait. Teach me, Lord, to wait while hearts are aflame. Let me humble my pride and call on your name. Keep my faith renewed, eyes on thee. Let me be on this earth what you want me to be. They that wait upon the Lord shall renew their strength. They shall mount up with wings as an eagle. They shall run and not be weary. They shall run and not faint. Teach me, Lord, to wait. Check. గుడ్ ఈవినింగ్. మరొకసారి సాయంకాలం ప్రభు సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన సమయం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే ఆదివారం సాయంకాలం బైబిల్ స్టడీ కూడికలో దేవుడు మనం సమకూర్చినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తూ మనము సాయంకాలము ప్రతి ఆదివారం సాయంకాలం ప్రత్యక్షత గ్రంథము 14వ అధ్యాయంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఆదివారం సాయంకాలం ప్రత్యక్షత గ్రంథం నుండి మనము బైబిల్ పఠనం చేస్తున్నాం కాబట్టి సాయంకాలం ప్రత్యక్షత గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుతున్నాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ 14th చాప్టర్ ఫ్రమ్ 15th verse to 28th verse. ఓకే, 15 నుంచి 20వ వచనం వరకు చదువుతున్నాం. 15 to 20, 14th chapter. And another angel came out of the temple, crying with a loud voice to him that sat on the cloud, Thrust in thy sickle and reap, for the time is come for thee to reap, for the harvest of the earth is ripe. 16th verse. And he that sat on the cloud thrust in his sickle on the earth, and the earth was reaped.
And another angel came out of the temple which is in heaven, he also having a sharp sickle. And another angel came out of the altar which had power over fire, and cried with a loud cry to him that had the sharp sickle, saying, Thrust in thy sharp sickle and gather the clusters of wine of the earth, and her grapes are fully ripe. And the angel thrust in the sickle into the earth, and gathered the wine of the earth, and cast it into the great winepress of the wrath of God. And the winepress was trodden without the city, and blood came out of the winepress, even the horse bridles, by the space of 1,600 furlongs. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క సాయంకాలం మరి మాకు ఇచ్చిన బైబిల్ పఠనం కొరకు మీకు ధనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చదవబడిన లేఖన భాగాలను మేము సరైన విధంగా అర్థం చేసుకోవడానికి మరి మీరు మాకు కృప చూపించండి. మీ యొక్క వాక్యంలో నుండి మేము లోతైన విషయాలు తెలుసుకొని మేము విశ్వాసంలో బలపరచబడేటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మరి సాయంకాలం ఎవరైతే ఇక్కడ కూడి వచ్చినామో వారిని బట్టి మీకు వందనాలు. ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మరి మేము ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తుండగా మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇప్పుడు మరి అన్నీ కూడా సక్రమం జరుగుటకు సాయం చేయండి. ఇప్పుడు మరి అందరం కూడా వాక్యాన్ని నేర్చుకుని బలపరచబడేటకు మీరు కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీకు అస్సలం చెప్పుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ 14th చాప్టర్లో ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ కొన్ని పాయింట్స్ అక్కడ మనం నేర్చుకున్నాము. మరి 14వ అధ్యాయంలో మరి ఏ విధంగా చివరి దినాలలో మరి అక్కడ ఒక దూత వచ్చి బబులోని యొక్క పతనమును మరి ప్రకటించడం మనం చూస్తాం. సో లాస్ట్ వీక్ వీ హ్యావ్ సీన్ వన్ ఏంజల్ ప్రొక్లెయిమింగ్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ ది బాబిలోన్. ఓకే, సో అది మనం చూస్తాం. అండ్ వన్ ఏంజల్ ప్రొక్లెయిమ్ ది గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్, మరి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం. సో అన్ని విధాలుగా మనం చూస్తున్నాం. అండ్ దెన్ వి సీ వన్ మోర్ ఏంజల్, ఇక్కడ ఇంకొక దూత మనం రావడం మనం చూస్తున్నాం. అండ్ దెన్ అనదర్ ఏంజల్ కేమ్ అవుట్ ఆఫ్ ది టెంపుల్. ఓకే, అక్కడ మనం చూస్తున్నాం ఒక దూత, మరి ఒక దూత ఆ మందిరంలో నుండి రావడం మనం చూస్తున్నాం. 15th verse చదవం, 15వ వచనం తెలుగులో. మరియు వేరొక దూత ఆ మందిరములో నుండి ఒక గట్టి స్వరముతో చాలు, వేరొక దూత ఆ మందిరం నుండి కదా. మనం టెంపుల్ అనే మాట మనం ఒకవేళ చూస్తే, ఈ టెంపుల్ అనేది పరలోకంలో ఉండే టెంపుల్ ఏదైతే ఉందో, అంటే పరమండలంలో, అంటే దేవుని యొక్క సన్నిధిలో పరలోకంలో మరి ఉండే చిన్న మరి అక్కడ మనం టెంపుల్ని మనము ఆల్రెడీ ఎన్నో వచనాలలో మనం చూసినాము. కానీ జస్ట్ కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథంలోనే దాదాపు చాలా చోట్ల మనకి టెంపుల్ అనే మాట, టెంపుల్ ఇన్ హెవెన్, పరమండలంలో లేకుంటే పరలోకంలో ఒక ఆలయము అనే మాట మనం చూస్తాం. దేవుని యొక్క ఆలయము పరలోకంలో ఉన్నట్టు మరి మనం చూస్తాం. అందుకే ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం, యేసు ప్రభు తన యొక్క రక్తమును తీసుకొని అతి పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళి కృపాసనం మీద తన రక్తంను చిందించినాడంట. అది పరలోకంలో ఉండే మరి ఒక గుడారం లేకుంటే ఒక టెంపుల్లో అక్కడ మరి యేసు ప్రభు తన రక్తంను చిందించినట్టు అక్కడ మనం చూడగలుగుతాం. ఓకే, సో అది మనం ఒక మాట చదువుకుందాము. ఎందుకంటే యేసు ప్రభు మరి తను ఆత్మలో పరమండలంలోకి వెళ్ళినాడు, అంటే పరలోకానికి వెళ్ళినాడు. అక్కడ తను తన రక్తంను చిందించినట్టు మనం చూస్తున్నాం. అక్కడ 24వ వచనం నుంచి చదువు, 9వ అధ్యాయం 24వ వచనం నుండి. ఏలయనగా క్రీస్తు నిజమైన దాని రూపము వలనే హత్యకృత్య పరిశుద్ధ స్థలములలోనికి ప్రవేశించలేదు, కానీ మన కొరకై దేవుని సన్నిధిలో ఇప్పుడు ఆగుపరచబడుటకై పరలోకములోనికి ప్రవేశించాడు. పరలోకంలోనికి ప్రవేశించినాడంట కదా. ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ అండ్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ది హోలీ ప్లేస్ మేడ్ విత్ హ్యాండ్స్ కదా. మనుషులు చేసిన ఆలయంలో ప్రవేశించలేదు, హస్తకృత్య ఆలయంలో ప్రవేశించలేదు, కానీ విచ్ ఆర్ ది ఫిగర్స్ ఆఫ్ ద ట్రూ. మరి ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ భూమి మీద దేవుడు ఏదైతే గుడారంను ఇచ్చినాడో, లేకుంటే అక్కడ మోజెస్కి సినాయి పర్వతం మీద గుడారంను చేయమని ఏదైతే చెప్పినాడో, యాక్చువల్ ఒరిజినల్ పిక్చర్ మరి పరలోకంలో ఉందన్నమాట. అంటే దాని బ్లూ ప్రింట్ ఇచ్చినాడు ఇక్కడ. అంటే పరలోకంలో ఉండే ఆ ఆలయమును మరి మోజెస్కి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చినాడు. ఏ విధంగా పరలోకంలో ఉందో అది భూమి మీద మరి దాని యొక్క చిత్రాన్ని చూపించినాడు. కాబట్టి మోషే దాన్ని గుడారం నిర్మించినాడు. కానీ ఇక్కడ చూసినాం, బట్ ఇన్ టు హెవెన్ ఇట్ సెల్ఫ్, పరమండలంలోనికే వెళ్ళాడంట. నౌ టు అపియర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ అస్, మన కొరకు పరలోకానికి తండ్రి ఎదుట మరి ప్రదర్శింపబడడానికి వెళ్ళాడంట. ఇక్కడ 25వ వచనం చదువు. నౌ నాట్ హెడ్ దట్ హీ షుడ్ ఆఫర్ హిమ్సెల్ఫ్ ఆఫన్ యాజ్ ది హై ప్రీస్ట్ ఎంటరeth into the holy place everywhere with the blood of every year with the blood of others. మరి వేరే వాళ్ళ కొరకు ప్రతి సంవత్సరంకి ఒకసారి మరి ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఆ విధంగా కాదంట, ఒకటేసారి యేసుక్రీస్తు పరమండలంలోనికి వెళ్ళాడంట. సో అది మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ 26వ వచనం చదువు, 26th verse.
9:26 ఎబ్రి 9:26. అలాగైతే లోకపునాది నుండి ఆయన తరచుగా శ్రమ పడవలసి ఉండేను. కానీ ఇప్పుడైతే లోకమంతమున ఒక్కసారి తన స్వయముగా బలియగుట ద్వారా పాపమును తొలగించుటకు ఆయన అగుపడెను. సో ఆయన అగ్గుపడినాడంట, మనం ఆ పాపములను తీసివేయడానికి మన కొరకు బలి అయినాడంట. సో మన రక్తమును అంటే మన కొరకు చిందించిన రక్తమును తీసుకొని ఆ పరమండలంలో ఉండే కృపాసనం దగ్గరికి తీసుకొని వెళ్ళి తన రక్తమును ప్రోక్షించినాడు. ఏ విధంగా అయితే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి విమోచన దినం రోజు కదా, డే ఆఫ్ అటాన్మెంట్ అంటాము, ఆ దినమున మరి ప్రధాన యాజకుడు ఎట్లయితే మనుషుల తన పక్షాన తర్వాత మనుషుల పక్షాన ఆ రక్తంను తీసుకొని అతి పరిశుద్ధమైన స్థలంలో కృపాసనం మీదకి వెళ్ళి ఆ కృపాసనం మీద తన రక్తంను ఆ చిందించిన గొర్రెపిల్ల లేకుంటే ఆ ఎద్దును బలించిన ఆ యొక్క రక్తంను తీసుకొని ఎక్కడైతే మరి కృపాసనం మీద రక్తం చిందిస్తాడో ప్రధాన యాజకుడు, యేసుక్రీస్తు స్వయంగా తన రక్తంను తీసుకొని ఆ కృపాసనం మీద మరి మన కొరకు మన పాపముల నిమిత్తమైన బలి అయినాడు. కాబట్టి మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము నిమిత్తము ఆయన రక్తంను అక్కడ ప్రోక్షించినట్టు మనం అక్కడ చూస్తున్నాం. సో అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ ఒక టెంపుల్ అనే మాట మనకు ఆ సందర్భంలో ఇక్కడ మనం వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ 15వ వచనంలో మనం చూస్తున్నాం, అండ్ అనదర్ ఏంజెల్ కేమ్ అవుట్ ఆఫ్ ది టెంపుల్. మరి ఇంకొక దూత మందిరంలో నుంచి వచ్చినాడంట. సో ఎక్కడుంది మందిరం అంటే పరలోకంలో ఉండే ఒక టెంపుల్ అనమాట, దేవుని యొక్క నివాస స్థలము. మరి అక్కడ దేవుని యొక్క మందిరంలో నుండి ఒక దూత బయటికి వచ్చినాడంట. వచ్చి సో ఈ టెంపుల్ అనే మాట మనం ప్రత్యక్షత గ్రంథంలో చాలా వచనాలలో మనం చూస్తాం. ఈ బుక్లోనే ఎక్కువ మటుకు టెంపుల్ అనే మాట కృత నిబంధనలో అన్ని పుస్తకాలలో కంటే ఈ టెంపుల్ అనేది పరలోకంలో ఉండేది మరి ప్రత్యక్షత గ్రంథంలో చాలా చోట్ల కనబడుతుంది. కేవలం నేను వచనాలు చెప్తాను. 3వ అధ్యాయము 12వ వచనంలో ఉంది ఒకసారి. ఓకే, టెంపుల్ అనే మాట 3rd chapter 12th verse, 7th chapter 15th verseలో ఉంది, తర్వాత 11th chapter 1st verseలో ఉంది, 1st verse 2nd verseలో ఉంది, 19th verseలో ఉంది, తర్వాత 14th chapter 15 to 17 verses మనం చూస్తాము. 14వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చూస్తాము. తర్వాత 15th chapter 5th verse to 8th verse చూస్తాము. తర్వాత 16th chapter 1st verse 17th verseలో చూస్తాము. 21st chapter 1 to 3 మొదటి 3 వచనాలు చూస్తాం. తర్వాత 22వ వచనం చూస్తాం. సో ఇన్ని చోట్ల ఈ టెంపుల్ అనే పదము మనకు పరలోకంలో ఉండే ఈ టెంపుల్ అనేది కనబడుతుంది. అంటే దేవుని యొక్క మరి టెంపుల్ ఏదైతే ఉందో పరలోకంలో ఉన్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. కానీ ఇక్కడ మన సబ్జెక్ట్ అది కాదు. కానీ మన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం 15వ వచనంలో చూస్తున్నాం, అండ్ అనదర్ ఏంజెల్ కేమ్ అవుట్ ఆఫ్ ది టెంపుల్. ఇంకొక దూత ఆ మందిరంలో నుండి బయటికి వచ్చినాడంట. వచ్చి క్రైయింగ్ విత్ ఎ లౌడ్ వాయిస్, ఒక గొప్ప స్వరంతో బయటికి వచ్చినాడంట. వచ్చి ఏం చెప్పినాడంటే, దట్ సాట్ ఆన్ ద క్లౌడ్ థ్రస్ట్ ఇన్ దై సికిల్ అండ్ రీప్. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అది మనం చూసినాం, పోయిన వారం చూసినాం కాబట్టి దాని యొక్క కంటిన్యూషన్ చూద్దాం. 15వ వచనం, 14వ అధ్యాయం 15వ వచనం. మరియు వేరొక దూత ఆ మందిరములో నుండి ఒక గట్టి స్వరముతో కేకవేయుచు వచ్చి ఆ మేఘముపై కూర్చుండిన వానితో, నీ కొడవలి వేసి కోయుము, ఏలనగా నీ కొడవలిని వేసి కోయము. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ థ్రస్ట్ ఇన్ దై సికిల్ అండ్ రీప్ అనే మాట మనం చూస్తున్నాం. సో రీప్ అనే మాట ఏంటి? రీప్ అంటే ఓకే, ఈ రీప్ అనే మాట మనము కొద్దిగా అక్కడ ధ్యానించుతాము. కాబట్టి రీప్, సో అక్కడ ఒక సికిల్ ఉంది, సికిల్, తర్వాత రీప్, ఒక కొడవలి ఉంది, తర్వాత కోయాలి అంటే పంట కోయాలి అనమాట. సో రీప్ అనే మాట మనం చూస్తే ఇక్కడ ఈ యొక్క పంట ఏదైతే ఉందో కోయడానికి సమయం అనమాట. రీప్ అంటే రెడ్నెస్ అనమాట, అంటే అది పంటకు వచ్చేసింది అనమాట, కోతకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం చూస్తాం, అది మనం కొన్ని నిమిషాలలో 3 laws ఆఫ్ హార్వెస్ట్ కదా, మనం పోయిన వారం మనం చూస్తాము. ఈ యొక్క కోత కోసేయడానికి 3 విధాలుగా మరి దాని యొక్క సూత్రంలో మనం చూస్తాము. కానీ ఇక్కడ అదే సూత్రం ఇక్కడ మరి దేవుడు చేసినట్టు మనం చూడగలుగుతున్నాం. ఓకే, 15వ వచనంలో మనం అక్కడ గమనిస్తే థ్రస్ట్ ద సికిల్ అండ్ రీప్ అనే మాట మనం చూస్తున్నాం. సో నీ కొడవలను తీసుకొని మరి పంటను కోయమని చెప్తుందంట. సో ఫస్ట్ ద టైమ్ ఈస్ కమ్ ఫర్ దీ టు రీప్, సమయం వచ్చేసింది ఈ పంటను కోయుటకు కదా. మాట చదువు ఇంకా కంటిన్యూ.
ఏలైనగా నీవు కోయుటకు సమయము వచ్చి ఉన్నది. సమయం వచ్చేసింది అనమాట. కోయుటకు ఈ పంటను కోయడానికి సమయం వచ్చేసింది. సో పంటను కోయడానికి ఒక సిక్కులు ఉంది, అంటే కొడవలి ఉంది, తర్వాత పంట ఉంది. పంట కూడా ఆల్రెడీ రీప్ అనమాట. దాన్ని రైప్ అయిపోయింది, అంటే దాన్ని ఏమంటాం, అది కోతకు వచ్చేసింది అనమాట. సో దానికి కోయడానికి సమయం వచ్చేసింది. ఇక్కడ రైప్ అనే మాట మనం చూస్తాం. ఓకే, రీప్ అంటే ఈ రైప్ అనే మాట, RIPE. ఓకే, రైప్ అనే దానికి రెడ్నెస్ అనమాట. ఈ పంట రైప్ అయిపోయింది, అంటే కోయడానికి సమయం వచ్చేసింది అనమాట. అది రెడ్నెస్ అనమాట. రైప్ అంటే రెడ్నెస్, అంటే కోతకు వచ్చేసింది అనమాట. చాలా పండిపోయింది, మరి కోయడానికి సమయం వచ్చేసింది అనమాట. సో అది ఏంటి, దేని గురించి అంటే ఫర్ ది హార్వెస్ట్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ రైప్. సో అక్కడ పాయింట్ ఏంటంటే ఏది కోత ఎక్కడుంది అంటే హార్వెస్ట్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ఏముంది బ్రదర్ తెలుగులో చాలు. ఎందుకనగా భూమి కోతకు వచ్చి ఉన్నది. భూమి కోతకు వచ్చిందండి. ఇక్కడ మనం గమనించాలి, భూమి కోతకు వచ్చేసింది. ఎర్త్ ఈజ్ రైప్ కదా, భూమి కోతకు వచ్చేసింది. సో కొయ్యాలి. దేంతో కొయ్యాలి? ఈ కొడవలితో, అంటే సిక్కులతో కొయ్యాలి. సో ఆ విషయంను మరి సాధారణంగా మరి పంట కోసేవారు ఆ విధంగా చేస్తుంటారు. సో అదే మా సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ భూమి పైన కోత కోసే ఒక టైం, ఈ టైం. సో దేవుడు తన టైంలో ఈ పంట పండిపోయే సమయం వచ్చేసింది, కోతకు రెడీగా ఉంది. ఆ భూమిని కోయుటకు ఒక సమయం దేవుడు పెట్టినాడు. సో ఆ సమయం గురించి మరి చాలామంది పాత నిబంధనలో ఉండే ప్రవక్తలు ఈ కోత సంగతి మాట్లాడినారు. భూమి పంటకు వచ్చేసింది, ఈ పంటను కోసే సమయము గురించి పాత నిబంధనలో ఉండే ప్రవక్తలు కొంతమంది మాట్లాడినారు. సో వారి గురించి మనం కొన్ని నిమిషాలలో చూద్దాం. అంటే వారు ఏం మాట్లాడినారు ఈ పంట కోసే సమయం సంగతి, అది ఎప్పుడు జరుగుతుంది, ఏ సందర్భంలో జరుగుతుంది, అవి కూడా మనం లాస్ట్కి చూసుకుందాం. ఏ విధంగా మరి పంట కోయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే భూమి కోతకు వచ్చేసిందంట. ఎర్త్ అనేది మరి కోతకు వచ్చేసిన మాట మనం అక్కడ చూస్తున్నాం. సో భూమి ఎలా కోతకు వస్తుందంటే మరి మనుషులను దేవుడు మరి వేరు చేయడం అనే సందర్భము అక్కడ మనం చూస్తాం. అందుకే ఇక్కడ 16వ వచనం చదువు, 16th verse కూడా. మరియు మేఘము మీద కూర్చుండిన వాడు తన కొడవలి భూమి మీదకి వేసెను, మరియు భూమి కోత కోయబడింది. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం అండ్ హీ దట్ సాట్ ఆన్ ది క్లౌడ్ థ్రస్ట్ ఇన్ హిస్ సికిల్ కదా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మేఘం మీద కూర్చున్నవాడు అంటే యేసుక్రీస్తు అనమాట. సో తన కొడవలిని ఆ భూమి మీద వేసినాడంట, అంటే పంట కోయేసే సమయం వచ్చేసింది అనమాట. సో అక్కడ మనం చూసినాం, ఆ భూమి మీద వేసినప్పుడు తన కొడవలిని అండ్ ది ఎర్త్ వాజ్ రీప్డ్, అంటే భూమి కోయబడింది అనమాట, ఆ పంట కోయబడింది. సో ఈ భూమి మీద మరి యేసుక్రీస్తు మరి తాను రావడం. సో అది ఏంటి, అవన్నీ కూడా మనం కొన్ని నిమిషాల్లో చూద్దాం. ఇదంతా ఏంటి, భూమి కోతకు రావడం ఏంటి, ఆ కోత అంటే ఏంటి, దాని మీద ఏముంది, సో తన సమయం ఎలా వస్తుంది, తను ఎలా కోస్తాడు, సో ఇవన్నీ కూడా కొన్ని నిమిషాలలో మరి మనం చూద్దాం. అందుకే దూత చెప్పినాడంట. సో ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి యేసు ప్రభు యొక్క సమయం వచ్చేసింది అనమాట. ఆయన సమయము భూమి మీదకి వచ్చే సమయం వచ్చేసింది. ఇంకొక మాట మనం చూసాం ఇక్కడ 17వ వచనం కూడా. ఇవి మనం చదివిన తర్వాత మనం 3 laws చూసుకుందాం. 17వ వచనం. మరియు పరలోకములోని మందిరములో నుండి వేరొక దూత వచ్చెను, మరియు అతడు కూడా ఒక పదును గల కొడవలిని కలిగి ఉండేను. ఓకే, ఇక్కడ మనం చూసినాం అనదర్ ఏంజల్ కదా, ఇంకొక దూత కూడా వచ్చినాడంట. సో ఇక్కడ ఒక దూతనేమో టెంపుల్ నుంచి వచ్చినాడు, ఇంకొక దూత కూడా మరి అదే మందిరం నుండి వచ్చినాడంట. అండ్ ద టెంపుల్ విచ్ ఇస్ ఇన్ హెవెన్, పరలోకంలో ఉండే టెంపుల్ కదా. బైబిల్లో ఉంది పరలోకంలో ఒక టెంపుల్ ఉందని, కాబట్టి మనం అది ఖచ్చితంగా నమ్మాలి. పరలోకంలో దేవుని యొక్క నివాస స్థలం ఏదైతే ఉందో, ఆ కృపాసనము లేకుంటే ఆ సింహాసనము, దేవుడు కూర్చుండే స్థలము, మరి అవన్నీ కూడా ఒక మందిరానికి మరి గుర్తుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ అనదర్ ఏంజల్ కేమ్ అవుట్ ఆఫ్ ది టెంపుల్ విచ్ ఇస్ ఇన్ హెవెన్, అంటే దేవుని సన్నిధి నుండి వచ్చిన ఒక దూత అనమాట. సో ఆయన ఆ దూత వేరే చోట నుండి రాలేదు, దేవుని సన్నిధి నుండి పంపబడిన వాడు అనమాట. సో ఇంకొక దూత వచ్చినాడు. అండ్ ఈ ఆల్సో హ్యావింగ్ షార్ప్ సికిల్, తన దగ్గర కూడా ఒక పదునైన కొడవలి ఉందంట, షార్ప్ సికిల్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ చూస్తాం అండ్ అనదర్ ఏంజల్ కేమ్ అవుట్ ఫ్రమ్ ది ఆల్టర్, ఇంకొక దూత మరలా ఇంకొక ఆల్టర్ దగ్గర నుంచి వచ్చినాడంట. 18వ వచనం. మరియు అగ్ని మీద శక్తిని కలిగి ఉన్న వేరొక దూత బలిపీఠము నుండి వచ్చి గట్టి స్వరముతో కేకవేయచు, నీ పదును గల కొడవలిని వేసి భూమి యొక్క ద్రాక్షవల్లి గుత్తులను కూర్చుము. ఓకే, ఇక్కడ చూస్తున్నాం అనదర్ ఏంజల్ కేమ్ అవుట్ ఫ్రమ్ ది ఆల్టర్, ఇంకొక దూత ఆల్టర్ నుండి వచ్చినాడు. సో ఈ ఆల్టర్
ఈ టెంపుల్, సో ఇవన్నీ పరిస్థితి, ఇవన్నీ కృపాసనము ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఆ టెంపుల్లో. కాబట్టి ఆల్టర్ అనేది కూడా టెంపుల్లో ఉంటుంది. సో మనము మోషే కట్టిన గుడారంలో, తర్వాత సొలొమోన్ రాజు కట్టిన టెంపుల్లో ఇవన్నీ ఆల్టర్, ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం. ఓకే, సో అది మనం దాని సబ్జెక్ట్ కాదు. కానీ అండ్ అనదర్ ఏంజల్ కేమ్ అవుట్ ఫ్రమ్ ది ఆల్టర్, ఇంకొక దూత బలిపీఠం నుండి వచ్చినాడంట, విచ్ హ్యాడ్ పవర్ ఓవర్ ఫైర్, అగ్ని మీద శక్తి కలిగిన వాడు అనమాట. సో ఈ దూత దేవుడు, మరి మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ఏంజల్స్ గురించి మనం ఇలా పఠించగలిగితే కొన్ని దూతలకు దేవుడికి ఒక ప్రత్యేకమైన శక్తులు ఇచ్చినాడు. అంటే వారికి కొన్ని వాటి మీద ఆ దూతలకు శక్తి ఇచ్చినాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినాం ఒక దూతకు దేవుడు ఎటువంటి శక్తి ఇచ్చినాడంటే ఒక అగ్ని మీద శక్తి అంట, పవర్ ఓవర్ ఫైర్. అంటే ఆ అగ్నితో అన్నీ కాల్చివేయగలిగే శక్తి అనమాట. సో అగ్ని మీదనే తనకు శక్తి ఉందంట, పవర్ ఓవర్ ది ఫైర్. సో అండ్ క్రైడ్ విత్ ఎ లౌడ్ క్రై, ఒక గొట్టి స్వరంతో తను కేక వేసినాడంట. సో అగ్ని అనే మాట మనం చూస్తాం అక్కడ బైబిల్లో. ఎప్పుడైతే ఫైర్ అనే మాట మనకు కనబడుతుందో, ఫైర్ అనే మాట మనకు ఎప్పుడైతే కనబడుతుందో అది జడ్జ్మెంట్, దేవుని యొక్క తీర్పు సంగతి మనకు చూపిస్తుంది. బైబిల్లో ఎప్పుడైతే మనం ఫైర్ అనేది చూస్తామో అది తీర్పుకు గుర్తుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుని యొక్క కృపాసనం, దేవుని యొక్క సింహాసనం దగ్గర అగ్ని లాగా ఇక్కడ మరి వెళ్తుందంట. కాబట్టి అగ్ని వెళ్తుంది. సో అది ఏంటంటే దేవుని యొక్క తీర్పు అనమాట. సో అక్కడ ఒక దూత వచ్చి దేవుని యొక్క తీర్పు సంగతి మరి అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. అది భూమి మీద మరి ప్రకటించడం మనం చూస్తున్నాం. సో విత్ ఎ లౌడ్ cry to him that had the sharp sickle, saying, thrust in thy sharp sickle and gather the clusters of the vine of the earth, for her grapes are fully ripe. తెలుగులో చదువు 18. మరియు అగ్ని మీద శక్తిని కలిగి ఉన్న వేరొక దూత బలిపీఠం నుండి వచ్చి గట్టి స్వరముతో కేకవేయచు, నీ పదును గల కొడవలి వేసి భూమి యొక్క ద్రాక్షవల్లి గుత్తులను కూర్చుము. సో ఏంటంట, గ్రేప్స్ ఆఫ్ ఎర్త్, భూమి యొక్క ద్రాక్షవల్లి. సో అది రెడ్నెస్ అయిపోయింది అనమాట. ఈ ద్రాక్ష తోట అంటే ఈ పంట కోతకు వచ్చేసిందన్నమాట, కోసే సమయం వచ్చిందనమాట. సో వాటిని మరి తీర్పు తీర్చే సమయం దేవుడు ఇక్కడ ఒక సమయం కేటాయించినాడు. ఈ భూమి మీద దేవుని యొక్క తీర్పు కుమ్మరించే సమయం అనమాట. సో ఆ సమయము, ఈ తీర్పు సంగతి మనం చూస్తాం కొన్ని విషయాలలో. మరి అసలైన మరి ప్రాముఖ్యమైన తీర్పు ఏంటంటే మనకు తెలుసు బైబిల్లో 2 తీర్పులు ఉన్నాయి. ఒకటి క్రీస్తు న్యాయపీఠం, ఒకటి ధవల సింహాసనం, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అండ్ జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. కానీ ఇక్కడ మనం చూసినాం ఇది జనరల్గా దేవుడు భూమి మీద తన కోపమును కుమ్మరించడం అనమాట. సో దేవుని యొక్క తీర్పు ఇక్కడ జరుగుతుంది ఈ సమయంలో. కానీ అది ఫర్ ఎవర్, నిత్యత్వంలోకి జరిగే తీర్పు అనమాట. అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసులకు జరిగే తీర్పు అనమాట. ఆ తీర్పులో మరి వారు చేసిన దానికి బహుమానాలు పొందుతారు, అది నిత్యత్వంలో వారికి ఉంటుంది. కాబట్టి ధవల సింహాసనం దగ్గర పొందే తీర్పు ఏంటంటే ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదో వారిని నరకంలోకి పడవేయబడుతున్నారో, ఎవరైతే పేర్లు జీవగ్రంథంలో ఉంటాయో వారు పరలోకంలో వెళ్తారు నిత్యం. కాబట్టి ఆ తీర్పు మరి నిత్యత్వంలో ఉంటుంది. కానీ ఇక్కడ జరిగే తీర్పు ఏంటంటే భూమి మీద దేవుని యొక్క కోపము కుమ్మరించడం, దేవుని యొక్క ఉగ్రత రావడం భూమి మీద మనం చూస్తున్నాం. ఈ యొక్క 7 ఏళ్ల శ్రమకాలం యొక్క సమయంలో మరి దేవుని యొక్క కోపము, మరి ముగింపులో దేవుని యొక్క కోపం రావడం మనం ఇక్కడ చూస్తాం. ఈ సమయం ఏదంటే మనం కొన్ని నిమిషాలలో చూస్తాం ఎప్పుడు జరుగుతుంది ఇవి 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో. కాబట్టి భూమి యొక్క ద్రాక్షలు సంపూర్తిగా మరి కోతకు వచ్చేసినాయంట, ఫుల్లీ రైప్ అయిపోయినాయి. అంటే ఫుల్లీ రెడ్నెస్ వచ్చేసింది అనమాట. ఈ ఏముంది అక్కడ మళ్ళీ ఒకసారి చదువు లాస్ట్లో, ఏలైనగా దాని ద్రాక్షలు సంపూర్ణముగా పండిపోయినాయంట. సో పండిపోయినాయంటే ఇంకా కోసేయాల్సిందే ఇంకా. సో ఆ సమయము దేవునికి తెలుసు. సో ఈ సమయం కొరకు దేవుడు మరి వెయిట్ చేస్తున్నట్టు మనం ఇక్కడ చూసాం. కాబట్టి 3 laws మనం ఇక్కడ కొన్ని విషయాలలో మరి మనము 3 laws మనం ఇక్కడ చూసాం. 3 laws ఆఫ్ హార్వెస్ట్. సాధారణంగా మనం ఒక ఫార్మర్ లేకుంటే ఒక గార్డనర్ మరి కదా, ఒక వ్యవసాయకుడు లేకుంటే ఒక తోటమాలి మరి తాను చేసే పనులలో ఈ విధంగా చూస్తుంటారు. ఒక విత్తనం నాటుతారు, దాని కొరకు వేచి ఉంటారు కదా. ఒక విత్తనం కానీ ఒక పంట వేసినప్పుడు ఆ పంట వేసిన తర్వాత కొంత సమయం వేచి ఉంటారు కదా. ఫస్ట్ వాళ్ళు పంట నాటుతారు కదా, విత్తనం నాటుతారు, తర్వాత దాని కొరకు వేచి ఉంటారు, దాని తర్వాత కోస్తారు. కాబట్టి ఈ 3 మరి ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి దేవుడు ఇక్కడ భూమి మీద నాటబడిన విత్తనం ఏంటి
అనేది మనం ఇక్కడ చూసాం. ఓకే, సో దేవుడు ఈ విత్తనం నాటలేదు, మనిషి ఈ విత్తనం నాటినాడు. అది మనం తలంచాలి. దేవుడు ఇక్కడ ఈ కోసి తీర్పు తీర్చే ఆ కోత పంట ఏదైతుందో దేవుడు దాన్ని విత్తనం నాటలేదు. మనిషి తన పాపము చేత ఈ భూమి మీద పండించిన పంట అన్నమాట. దాన్ని దేవుడు కోసి దాన్ని తీర్పు తీరుస్తాడనమాట. సో ఆ సందర్భంలో ఇక్కడ మనం చూస్తున్నాం. కేవలం ఉదాహరణంగా మనం చూడగలిగితే దేవుడు ఆదాము అవ్వను సృష్టించినాడు. కేవలం ఒక తలంపు మనం తీసుకుందాం ఈ సాయంకాలం. ఓకే, దేవుడు ఆదాము అవ్వను సృష్టించినాడు. ఆదాము అవ్వను సృష్టించినప్పుడు వారికి వారి యొక్క దిగంబరత్వం వారికి తెలియలేదు. అంటే వారికి తెలియదు అనమాట. నేకెడ్నెస్ అనేది వారికి తెలియదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేసినారో వారికి దిగంబరత్వం అనేది క్రొత్తగా తెలియజేయడం జరిగిందనమాట. అంటే వారికి వారే తెలుసుకున్నారు, మేము దిగంబరులుగా ఉన్నాము అనేది. ఎందుకంటే పాపం యొక్క ఫలం అది. సో మానవుడు తన యొక్క పాపం యొక్క స్థితితో తాను ఎన్నో భయంకరమైన విషయాలు తనకు వచ్చినాయి. కాబట్టి మానవునికి ఆదామవ్వలకు ముందు దిగంబరత్వం తెలియదు కదా. ఎన్నో విషయాలు ఆదామవ్వలకు తెలియదు వాళ్ళు పాపం చేయకముందు. కేవలం మనం ఆదికాండంలోనే చూడగలుగుతాం. ఒకవేళ మనం ఆదికాండంలో 1వ అధ్యాయము 2వ అధ్యాయము కదా, 2వ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ ఆదాము అవ్వల గురించి, వారి గురించి మనం చూసినాం. అక్కడ వారి గురించి కొన్ని మాటలు రాయబడింది. 3వ అధ్యాయంలో వారి మీద శాపం వచ్చింది. శాపం వచ్చిన తర్వాత దేవుడు కొన్ని మాటలు చెప్పినాడు. సో ఆ మాటలనే మనం తీసుకుంటే వారికి అసలు పాపం చేయకముందు ఇవి ఏంటివో కూడా తెలియదు. అవి ఏంటివంటే ఉదాహరణగా మనం చూడగలిగితే కర్స్ అనేది, శాపం అనేది వారికి ముందు తెలుసా? తెలియదు. శాపం అనేది తెలియదు, దిగంబరత్వం అనేది తెలియదు, మరణం అనేది తెలియదు, మరణం అనేది ఎలా ఉంటుందో తెలియదు వారికి. తర్వాత మరి దుఃఖము, సారో అనేది వారికి తెలియదు, స్వెట్ అనేది కదా. మనం ఒకవేళ చూస్తే అక్కడ ఆదాము వాళ్ళు చెమట కార్చడం అనేది వాళ్ళకి స్వెట్ అనేది రావడం వారికి తెలియదు. ఏదైనా తోటలు ఉన్నప్పుడు వారికి చెమట కూడా కారలేదు. వారికి తెలియదు అసలు చెమట కారుతుంది అనేది. కానీ వారికి తర్వాత చెమట కారచాల్సి వస్తుంది. తర్వాత మనం చూస్తాం అక్కడ 3వ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ వాళ్ళకు ముండ్లు ఎలా ఉంటాయో తెలియదు, థాన్స్ అనేటివి. వారిని ఆదాము వాళ్ళని దేవుడు సృష్టించినప్పుడు ఏదైనా తోటలు ఉన్నప్పుడు వారికి ముండ్లు అంటే ఎలా ఉంటాయో తెలియదు వారికి. కానీ పాపం చేసిన తర్వాత ముళ్ళు ఏంటిదో తెలిసింది వాళ్ళకి. అందుకే అక్కడ దేవుడు అంటాడు, నువ్వు భూమిని ముళ్ళను తీసేసి దానిలో నువ్వు సేద్యం చేయాలి, అంటే చాలా కష్టపడాలి అనేది దేవుడు చెప్పినాడు. సో వాళ్ళకి అంతకుముందు కష్టం అంటే ఏంటి తెలియదు, తర్వాత వారికి అవన్నీ తెలిసినాయి. కాబట్టి ఆ విధంగా భూమి మీద మరి దేవుడు పాపం అనేది దేవుడు పెట్టలేదు. కానీ మానవుడు మరి సాతానం ద్వారా, మానవుని లోపల పాపం, ఆ పాపం ద్వారా మరి లోకమంతా కూడా మరణం అనేది వచ్చేసింది అనేది దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. ఓకే, అది మనము సాధారణంగా మనకు తెలిసిందే. కానీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ పాపం అనేది మరి మనిషి ఎంత నాటినాడంటే అది ఎంత పండిపోయిందంటే కోత కోసే సమయం వచ్చేసింది అనమాట. పాపం ఎంత విస్తరించిపోయిందండి కదా. దేవుడు మనము తీర్పు విషయంలో కదా, మనకు సాధారణంగా దేవుడు ఎన్నో విధాలుగా భూమి మీద తన తీర్పును మరి తన కోపమును కుమరించినాడు కదా. నోవా సమయంలో మనం చూస్తాం అక్కడ దేవుడు తన ఉగ్రతను కుమరించినాడు, తన కోపంను కుమరించినాడు, మరి తీర్పు తీర్చినాడు. అక్కడ నోవా సమయంలో మొత్తం జనాంగాన్ని నాశనం చేసినాడు. కేవలం నోవా కుటుంబాన్ని మాత్రమే రక్షించుకున్నారు. కాబట్టి తక్కిన వాళ్ళందరూ కూడా నాశనం చేయబడినారు. తర్వాత మనం చూసాం సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేసినాడు. ఎందుకంటే పాపం ఎక్కువైపోయింది. ఎప్పుడైతే పాపం ఎక్కువై పంట కోసే సమయం అంటే అది పండిపోతుందో, పాపం అనేది పండిపోతుందో దాన్ని కొయ్యాల్సిందే. సో అది మరి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదే సందర్భం ఇక్కడ ఈ 7 నెలల శ్రమకాలము సమయంలో దేవుని యొక్క కోత వచ్చే సమయం మనం చూస్తాం. అందుకే ఇక్కడ ఇర్మియా కూడా ఒక మాట అంటాడు. మనం ఈ 3 లాస్కి వెళ్ళకముందు ఇక్కడ ఇర్మియా చెప్పే మాట పాపం విషయంలో చూద్దాం. ఇర్మియా 51 అధ్యాయం, జెరమయా 51st చాప్టర్ 33rd వర్స్. ఓకే, ఇర్మియా 51 అధ్యాయము 33వ వచనంలో, ఇర్మియా 51:33, జెరమయా 51st చాప్టర్ 33rd వర్స్. ముప్పై 33వ వచనం. యాభై 51వ అధ్యాయము 33వ వచనం. For thus saith the Lord of hosts, the God of Israel, the daughter of Babylon is like a threshing floor. It is time to thresh her at a little while, and the time of her harvest shall come. తెలుగులో చదువు 33వ వచనం. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతి యొక్క ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, బబులోను కుమారి నూర్చిడి కళ్ళము
నూర్చుడి కళ్ళెము వలనున్నది. ఇది దానిని నూర్పుడి సమయం. నూర్పుడి సమయం అని. కూర్పుడి సమయం అంటే దాన్ని సమకూర్చే సమయం వచ్చేసింది అనమాట, అంతేనా? కూర్పు, థ్రెషింగ్. ఓకే, అంటే దాన్ని నూర్పు. ఓకే, నూర్పు, థ్యాంక్ యూ. నూర్పుడే సమయం అనమాట, అంటే దాన్ని తొక్కే సమయం అనమాట. అంటే ఆ కళ్ళెమును ఏం చేస్తారు, సాధారణంగా పంటను తీసుకొని వచ్చి దాన్ని తొక్కుతారు అనమాట. దాంతో ఏమవుతుంది, దాంట్లో నుంచి మరి రసాయనం బయటకు వస్తుంది. సో ఆ విధంగా మరి ఇక్కడ మనం చూస్తాం దేవుడు ఈ థ్రెషింగ్ ఫ్లోర్ అనమాట, అంటే తొక్కెడు సమయం అనమాట, అంటే దేవుడు దాని మీద తీర్పు తీర్చే సమయం అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఇర్మియా చెప్తుంటాడు. అందుకే ఎక్కడి నుంచి వచ్చింది పాపం అంటే మనం చూస్తాం అక్కడ కయ్యోని విషయంలో అంటాడు కదా, పాపము ద్వారం యొద్దనే నిలిచాను ఉందంట కదా, ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత ఎయిమ్స్ గ్రంథంలో కూడా చూస్తాం, 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం అక్కడ పాపం విషయంలో అది ఎట్లా పరిపక్వమై మరణము దాల్చుస్తుంది అనేది మనం చూస్తాం. కాబట్టి పాపం అనేది ఒక రూపం తీసుకొని వస్తుంది. అది ఎంత దాకా తీసుకొని వస్తుందంటే దాన్ని తీర్పు తీర్చే సమయము వచ్చేస్తుంది అనమాట. సో అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం హార్వెస్ట్ అనేది మనం గమనిస్తే, ఒక పంట మనం కోసినప్పుడు యూ ఆల్వేస్, అంటే మనం ఫస్ట్ ఇక్కడ గమనిస్తే you always reap what you sow. నువ్వు ఏదైతే పంట అంటే విత్తనం నాటుతావో దాన్నే కోస్తావు కదా. ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం యొక్క ఏది విత్తినావో అదే కోస్తావు కదా. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, వాట్ యు సో దట్ యు రీప్ కదా. నువ్వు ఏదైతే నాటుతావో ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. సో మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనము చెడును మన జీవితంలో నాటుకుంటే చెడు యొక్క ఫలమే బయటకు వస్తుంది. మంచి అనే విత్తనం మన లోపల ఉంటే మంచి అనే ఫలమే వస్తుంది కదా. మంచి చెట్టు మంచి ఫలమే ఫలిస్తుంది, చెడు చెట్టు చెడు ఫలం ఫలిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మరి ఈ భూమి మీద ఉండే మనుషులు ఎప్పుడు కూడా ఒక విత్తనం నాటినారు, అది చెడు అనే విత్తనంనే నాటుకున్నారు అనేది మనం చూస్తాం. తర్వాత యూ ఆల్వేస్ రీప్ వాట్ యూ సోవ్ అండ్ యూ ఆల్వేస్ రీప్ లాటర్ దాన్ యూ సోవ్. ఓకే, you always reap later than you sow. ఓకే, కొంత సమయం తర్వాత కోస్తావు కదా. ఏదైతే విత్తనం నాటినో ఆ విత్తనం నాటైనా పంట రాదు కదా. విత్తనం నాటిన తర్వాత కొంత సమయం తీసుకుంటాం. లాటర్ అనే మాట అంటే కొంతకాలం తర్వాత దాన్ని కోస్తాము. ఓకే, అందుకే ఇక్కడ మనము ఈ యొక్క బైబిల్లో కూడా మనం చూస్తాం, ఇక్కడ కొంత సమయం తర్వాత వాళ్ళు పంట కోయడం అనేది సమయం వచ్చేసింది అనమాట. ఓకే, ఓకే, లేటర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ మూడోది ఏంటంటే యూ ఆల్వేస్ రీప్. ఓకే, యూ ఆల్వేస్ రీప్ మోర్ దెన్ యూ సో. ఓకే, సో యూ ఆల్వేస్ రీప్ వాట్ యూ సో, యూ ఆల్వేస్ రీప్ లేటర్ దాన్ యూ సో, అంటే మనం కొంత సమయం తర్వాత దాన్ని కోస్తాము. తర్వాత యూ ఆల్వేస్ రీప్ మోర్ దెన్ యూ సో, అంటే మనం ఏదైతే నాటినామో అంతకంటే ఎక్కువ అధికంగా మనము పంటను కోస్తామనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఇక్కడ తన సమయంను గురించి ఈ పంట కోసే సమయం సంగతి వేచి ఉన్నాడు అనమాట. ఎంతకాలం వేచి ఉన్నాడంటే మనం అక్కడ చూస్తాం బైబిల్లో కొంతమంది ప్రవక్తలు ఈ యొక్క పంట కోసే సమయం సంగతి మాట్లాడినారు. సో అందుకే మనం వెనుకకు వెళ్ళి చూస్తే కొన్ని మాటలు అక్కడ మనం గమనిస్తాము. దేవుడు మరి యోవేలు ప్రవక్త ద్వారా కూడా చెప్పినాడు ఈ మాట. ఓకే, యోవేలు ప్రవక్త ద్వారా ఈ మాట ఒకటి జ్ఞాపం చేస్తాడు. యోవేలు గ్రంథము 3వ అధ్యాయంలో, బుక్ ఆఫ్ జోయల్ 3rd చాప్టర్, యోవేలు గ్రంథంలో 3వ అధ్యాయము యోవేలు గ్రంథము 3వ అధ్యాయము యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. ఐ విల్ ఆల్సో గ్యాదర్ ఆల్ నేషన్స్
ఓకే, అన్ని జనాంగములను నేను సమకూరుస్తానంటాడు. సో అది మనము ప్రత్యక్షత గ్రంథంలో చూసినాం కదా, లాస్ట్ వచనంలో ఆ మాట కనబడుతుంది. సో ఈ వచనము ఈ యొక్క వచనంతో పోలిక మనం చూడగలుగుతాం, దాన్ని కంపేర్ చేసి చూడగలిగితే మనకు కనబడుతుంది. 19th verse, అండ్ ద ఏంజల్ థ్రస్ట్ ఇన్ సికిల్ ఇన్ టు ది ఎర్త్ అండ్ గ్యాదర్ ది వైన్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, వైన్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఆ యొక్క భూమి యొక్క ఏముంది అక్కడ 19వ వచనం చదవండి. 19వ వచనం చదివిన తర్వాత యోవేల్ గ్రంథంకి వెళ్దాం. మరియు ఆ దూత తన కొడవలిని భూమిలోనికి వేసి భూమి యొక్క ద్రాక్షావళిని కూర్చి దానిని దేవుని ఉగ్రత అను గొప్ప ద్రాక్ష తొట్టులోనికి వేసాను. ఓకే, ఈ భూమి యొక్క ద్రాక్షను కదా, అండ్ గ్యాదర్ ది వైన్ ఆఫ్ ది ఎర్త్. సో ఆ వైన్ ఏంటి అంటే ఈ భూమి యొక్క ద్రాక్ష ఏంటిదో ఇక్కడ యోవేల్ గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. 3వ అధ్యాయం 2వ వచనంలో, యోవేల్ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. నేను జనములన్నిటి చెరను మరలా రప్పించినప్పటికీ ఆ సమయములోనే 2వ వచనం. నేను జనములన్నిట కూడా సమకూర్చి యెహోషాఫాతులోనికిని వారు తోడుకుని వచ్చి నా ప్రజల కొరకును నా స్వాస్థ్యము ఇశ్రాయేలు వారి కొరకును వారు జనముల మధ్యకు చెదరగొట్టి నా దేశంను భాగించుకుని వారితో ఇక్కడ వాద్యమాడేదను. సో ఐ విల్ ఆల్సో గ్యాదర్ ఆల్ నేషన్స్. నేను అన్ని జనములను అన్ని దేశాలను సమకూరుస్తాను. అండ్ విల్ బ్రింగ్ దెమ్ డౌన్ ఇన్ టు ద వ్యాలీ ఆఫ్ జెహోషాఫాత్. యెహోషాఫాత్ అనే ఆ యొక్క లోయలోనికి తీసుకొని వస్తానంటాడు. సో ఈ యెహోషాఫాత్ అనే లోయ యెరూషలేము యొక్క పట్టణము ప్రక్కన ఉంటుందన్నమాట. చుట్టూ మనం ఆ లోయ మనం చూడగలుగుతాం. జెహోషాఫాత్ అనే ఒక లోయ, అదొక ప్లేస్ అనమాట. ఓకే, సో జెహోషాఫాత్ అంటే దాని అర్థం ఏంటంటే జెహోవా హస్ జడ్జ్డ్ అనమాట. యెహోవా తీర్పు తీర్చెను. జెహోషాఫాత్ అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా తీర్పు తీర్చను. జెహోవా హ్యాస్ జడ్జ్డ్ ఆర్ గాడ్ హ్యాస్ జడ్జ్డ్ అనమాట. దేవుడు తీర్పు తీర్చినాడు. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఈ దూత ఏం చెప్తున్నాడంటే మరి ఈ యొక్క భూమి యొక్క ద్రాక్షను సమకూర్చినాడంట. అంటే హార్వెస్ట్ అనేది సమకూర్చే సమయం, కోత కోయడము సమకూర్చడం, ఒక దగ్గరికి తీసుకొని రావడం కదా. ఆ కోత కోసిన తర్వాత దాన్ని అంతా సమకూరుస్తారు. సో అక్కడ సమకూర్చే పరిస్థితి ఏంటి అంటే ఈ జనములు అనమాట, ఈ భూమి యొక్క జనములన్నింటినీ కూడా అక్కడికి తీసుకొని వస్తారనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఆర్మీస్ అనమాట, యుద్ధం అనమాట. ఇక్కడ ఒక యుద్ధము జరిగే సందర్భం, దాన్ని ఏమంటారంటే వార్ ఆఫ్ అర్మగొడన్ వార్ అనే ఒక యుద్ధం ఇక్కడ జరుగుతుందన్నమాట. సో ఆ యుద్ధం సంగతి ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటి ఆ కోత ఏంటి అంటే ఈ దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, ఈ యొక్క అర్మగొడన్ అనే యుద్ధం సమయంలో దేవుడు వారి మీద, దేవుని యొక్క కోపం, దేవుడు వారితో యుద్ధం చేసేదన్నమాట జనులతో. అందుకే ఇక్కడ 3వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ మనం చదువుతున్నాం. 3వ అధ్యాయం 2వ వచనంలో ఐ విల్ ఆల్సో గ్యాదర్ ఆల్ నేషన్స్ అండ్ విల్ బ్రింగ్ డౌన్ ఇన్ టు ద వ్యాలీ ఆఫ్ జెహోషాఫాత్ అండ్ విల్ ప్లీడ్ విత్ దెమ్ there for my people and for my heritage Israel, whom they have scattered among the nations and parted my ల్యాండ్. ఓకే, నా దేశం అంతా కూడా భాగం అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ సమకూరుస్తాను, ఇశ్రాయేలు నేను సమకూరుస్తానంట. తర్వాత ఇక్కడ 12వ వచనం చదుదాం. అదే 3వ అధ్యాయము 12వ వచనంలో, లెట్ ద హీదన్ బీ వేకెన్ అండ్ కమ్ అప్ టు ద వ్యాలీ ఆఫ్ జెహోషాఫాత్, ఫర్ దేర్ విల్ ఐ సిట్ టు జడ్జ్ ఆల్ హీదన్ రౌండ్ అబౌట్. కదా, అక్కడ ఆ యెహోషాఫాత్ అనే లోయలో మరి దేవుడు కూర్చుంటాడంట. అక్కడ ఉండే జనులను అందరినీ సమకూరుస్తాడంట. ఇక్కడ సమకూర్చున్నాడు, ఇక్కడ మనం చూసినాం. అందుకే ఇక్కడ ఒక దూత వచ్చినాడంట. ఒక దూత వచ్చి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చినాడంట. అంటే వారిని అందరినీ కోత కోసి ఒక సమకూర్చినాడు. ఎక్కడికి సమకూర్చినాడు? యెహోషాఫాత్ అనే ఒక లోయలోనికి సమకూర్చినాడంట. సో అక్కడ ఎందుకంటే ఆ సమయం వచ్చేసిందన్నమాట, ఈ యొక్క తీర్పు తీర్చే సమయం వచ్చేసింది. సో వాళ్ళని అందరినీ కూడా యెహోషాఫాత్ అనే స్థలం తీసుకొని వచ్చింది. ఫర్ దెర్ విల్ ఐ సిట్ టు జడ్జ్ ఆల్ ది హీదన్ రౌండ్ అబౌట్. అంటే అన్యులను అందరినీ కూడా తీర్పు తీర్చే సమయం అన్నమాట. అంటే యెరూషలేము యొక్క పట్టణం చుట్టూ. పుట్ ఇన్ ద సికిల్ ఫర్ ది హార్వెస్ట్ ఈజ్ రైప్, కమ్ గెట్ యూ డౌన్ ఫర్ ద ప్రెస్ ఈజ్ ఫుల్, ద ఫ్యాట్స్ ఓవర్ఫ్లో ఫర్ దేర్ వికెడ్నెస్ ఈజ్ గ్రేట్. సో ఏంటి పంట కోసే సమయం అంటే వారి యొక్క దుష్టత్వము ఉప్పొంగిపోతుందంట కదా. ఇక్కడ 13వ వచనం కదా, 3వ అధ్యాయం 13వ వచనం. మీరు కొడవలి పెట్టుడి, ఏలనగా కోత పండినది గాను మీరు కొడవలి పెట్టుడి, ఏలనగా కోత పండినది గాను నిండినది, తొట్లు పొర్లు పారుచున్నవి గనుక రండి దిగిరండి, ఏలనగా వారు దుష్టత్వముకు
అధికారమై దుష్టత్వము అధికమైపోయిందంట. సో అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, పుట్టి ద సికిల్, మీ కొడవలిని పెట్టండి, ఫర్ ది హార్వెస్ట్ ఇస్ రైప్. ఈ పంట కోతకు వచ్చేసింది, పండిపోయింది పంట. ఏంటి పండిపోయింది? పండిపోయింది. సో తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం, అండ్ గెట్ డౌన్ ఫర్ ద ప్రెస్ ఇస్ ఫుల్. ఆ తొట్టిపోయింది అనమాట. ద ఫ్యాట్స్ ఓవర్ఫ్లో, దాన్ని ఉప్పొంగిపోతుంది. ఫర్ దేర్ వికెట్నెస్ ఇస్ గ్రేట్. తర్వాత ఇక్కడ 14వ వచనం మనం చూస్తాం, మల్టిట్యూడ్స్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డిసిషన్, ఫర్ ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ నియర్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డిసిషన్. ఓకే, చదవండి తెలుగులో 14వ వచనం. తీర్మానపు లోయలో ప్రభు దినము సమీపించి ఉన్నది గనుక తీర్మానపు లోయలో సమూహములు కూడా ఉన్నవి. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ వ్యాలీ ఆఫ్ జెహోషాఫాత్ని మరి ఇక్కడ ఇంకొక పేరుతో పిలవడం చూస్తున్నాం, తీర్మానం యొక్క లోయ, వ్యాలీ ఆఫ్ డిసిషన్. అంటే దేవుడు తీర్పు తీర్చే సమయం నుండి, ఒక తీర్పు తీర్చే సమయం వచ్చేసింది. సో మల్టిట్యూడ్స్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డిసిషన్, గొప్ప జన సమూహములు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఏం జరుగుతుందంటే జనముల నుండి అందరినీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇది యెరూషలేము యొక్క పట్టణం, జస్ట్ ఉదాహరణగా యెరూషలేము యొక్క పట్టణం. ఈ యెరూషలేము యొక్క పట్టణం చుట్టూ మరి జనులు సమకూర్చబడతారంట. అంటే ఆ దూత వారిని అందరినీ ఈ యెరూషలేము దగ్గరికి తీసుకొని వస్తారనమాట. అంటే యెరూషలేము వెలుపల అక్కడ యుద్ధం జరుగుతుంది, యెరూషలేము పట్టణము వెలుపల యుద్ధం జరుగుతుంది ఈ జెహోషాఫాత్ అనే లోయలో. అంటే దేవుని యొక్క తీర్పు తీర్చేదనమాట. ఆ సమయంలో దేవుడు ఇక్కడ తీర్పు తీర్చడం అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఓకే, సో ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ మనం కొన్ని వచనాలు ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. సో దేవుని యొక్క తీర్పు మరి ఏ విధంగా కుమ్మరించబడుతుంది. ఇంకొక చోట కూడా మరి జకరియా మాట్లాడతాడు. యెషయా గ్రంథంలో 63వ అధ్యాయము 3వ వచనంలో, యెషయా 63:3, యెషయా గ్రంథము 63వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 3వ వచనం. అంతేగాక నీవు ప్రభు చేతిలో మహిమ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజికరమై మకుటగాను ఉందువు. మొత్తం చదువు 3వ వచనం చదివి అయిపోయిందా? 3వ వచనం, 63వ అధ్యాయము యెషయా గ్రంథము 63వ అధ్యాయం 3వ వచనం. 63:3. నేను ద్రాక్ష తొట్టిని ఒంటరిగాను త్రొక్కి తిని, అయితే ప్రజలలో ఎదుటివాడు నాతో లేకుండెను. ఏలైనగా నా కోపమందు నేను వారిని త్రొక్కిన క్రోధమందు వారిని అనగదొక్కుగా, వారు రక్తము నా వస్త్రముల మీద చిలకరింపబడును, అట్లు నా వస్త్రమంతయు మరకబడును. ఓకే, ఇక్కడ చూస్తున్నాం, ఐ హావ్ టార్డన్ ది వైన్ ప్రెస్ అలోన్. నేను ఒంటరిగా ఈ వైన్ ప్రెస్ని, ఈ కళ్ళెంను నేను తొక్కినాను అంటాడు. అంటే దేవుడు మాత్రమే, యేసు ప్రభు మరి ఇక్కడ ఆయన ఒక కోపం మరి ఈ యొక్క భూమి మీద ఒక కొదమ సింహంలాగా వస్తాడనే మాట మనం చూసినాం పోయిన వారం. కాబట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. అండ్ ఆఫ్ మై పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్ దట్ వాజ్ అలోన్ నన్ విత్ మీ. మరి నాతో ఎవరు జనులు కూడా లేరు. ఫర్ ఐ విల్ ట్రెడ్ దెమ్ ఇన్ మైన్ హ్యాంగర్. నా కోపంలో వారిని తొక్కుతాను. అండ్ ట్రంపుల్ దెమ్ ఇన్ మై ఫ్యూరీ. నా ఉగ్రతలో వారిని తొక్కేస్తాను, వాళ్ళని అంచివేస్తాను అనమాట. అండ్ దేర్ బ్లడ్ షల్ బి స్ప్రింకిల్డ్ అపాన్ మై గార్మెంట్స్ అండ్ ఐ విల్ స్టెయిన్ ఆల్ మై రేమెంట్. సో వారి యొక్క రక్తము నా మీద చిందుతానంట. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడింది. సో ఇక్కడ మనం మళ్ళీ తిరిగి 14వ అధ్యాయంకి వెళ్దాము. ప్రత్యక్షత గ్రంథంలో ఈ పంట కోయడం అంటే ఏంటి? సో పంట కోయడం ఏంటి అంటే జనులందరినీ కూడా ఈ యెరూషలేము యొక్క చుట్టూ మరి అందరూ సమకూర్చబడతారు. ఈ యెరూషలేముకు విరుద్ధంగా మరి దేవుడు మరి వారి పక్షాన నిలబడి జనులందరినీ కూడా తీర్పు తీర్చే సమయం అన్నమాట. అందుకే ఇక్కడ 19వ వచనం చదువు. 14వ అధ్యాయము 19వ వచనంలో, మరియు ఆ దూత తన కొడవలిని భూమిలోనికి వేసి భూమి యొక్క ద్రాక్షావళిని కూర్చి దేవుని ఉగ్రత అని గొప్ప ద్రాక్ష తొట్టులోనికి వేసాను. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఒక వైన్ ప్రెస్ ఉంది. ఓకే, వైన్ ప్రెస్ అంటే గాడ్స్ వ్రాత్, దేవుని యొక్క
ఉగ్రత. సో ఇక్కడ మనం చూసినాం, అందుకే ఇక్కడ ఆ మాట రాయబడింది, అండ్ ద వైన్ ప్రెస్ వాజ్ స్టార్టెన్ వితౌట్ ద సిటీ. ఓకే, కానీ 19వ వర్షంలో మళ్ళీ ఒకసారి చదవండి. మరియు ఆ దూత తన కొడవలిని భూమిలోనికి వేసి భూమి యొక్క ద్రాక్షావళిని కూర్చి దానిని దేవుని ఉగ్రతను గొప్ప ద్రాక్ష తొట్టిలోనికి వేసింది. సో దేవుని యొక్క ఉగ్రత అనే గొప్ప ద్రాక్ష తొట్టిలో వేసినారంట. అండ్ క్యాస్ట్ ఇట్ ఇన్ టు ది గ్రేట్ వైన్ ప్రెస్ ఆఫ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఒక వైన్ ప్రెస్ ఉంది, అంటే ద్రాక్షను తొక్కే ఒక వైన్ ప్రెస్. ఆ వైన్ ప్రెస్ ఏంటంటే దేవుని యొక్క కోపం. అంటే ఈ భూమి మీద పాపము మనం చూసినాం కదా, దుష్టత్వం అంట ఉప్పొంగిపోతుందంట. సో మనుషులను అందరినీ సమకూర్చి ఆ దేవుని యొక్క కోపం అనే ఉగ్రత ద్రాక్ష తొట్టిలో మనుషులను అందరినీ వేసినప్పుడు దేవుడు వారిని తొక్కినాడంట, అంటే వారిని చంపినాడు అనమాట, వారిని హతం చేసినాడు. ఆ పాపమును మరి పాపం యొక్క మరి దాని యొక్క ప్రభావం పడిన వారందరినీ కూడా అక్కడ చంపినట్టు మనం చూడగలుగుతున్నాం. అందుకే ఇక్కడ 20 వచనం చదువు. 20 వచనం. మరియు ఆ ద్రాక్ష తొట్టి పట్టణము వెలుపల త్రొక్కబడెను. మరియు ఆ ద్రాక్ష తొట్టి నుండి గుర్రపు కళ్ళెముల మట్టుకు దాదాపు 1600 ఫర్లాంగుల దూరము వరకు రక్తము ప్రవహించింది. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకొక చోట కూడా మరి ఈ మాట గురించి యెషయా రాస్తుంటాడు. యెషయా గ్రంథము 34వ అధ్యాయంలో యెషయా రాస్తాడు ఇదే మాట గురించి. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 1 నుంచి 8 దాకా చదువు. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 1 నుంచి 8. ఐజయా 34 చాప్టర్ 1 to 8. ఒకటి నుంచి 8 దాకా. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 1 నుంచి 8 దాకా చదువు. జనులారా వినుటకు సమీపముగా రండి, మరియు ప్రజలారా ఆలకించుడి. భూమియు దానిలోని సంపూర్ణతయు లోకమును దాని నుండి పుట్టినవనియు వినుగాక. ఎలయనగా ప్రభు యొక్క ఆగ్రహము సమస్త జనముల మీదను ఆయన క్రోధము వారి సైన్యములన్నిటి మీదను ఉన్నది. ఆయన వారిని భక్తిగా నాశనము చేయుచున్నాడు. ఆయన వారిని వదకు అప్పగించి ఉన్నాడు. వారు హతులు కూడా బయలు పారవేయబడగా వారు కళేబారముల నుండి వారు కంపుపై వచ్చును, మరియు పర్వతములు వారి రక్తముతో కరిగి 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 పారజేయబడును. అప్పుడు పరమండలపు సైన్యమంతయు క్షయమైపోవును, మరియు పరమండలములు గ్రంథపు చుట్టు వలె దగ్గరికి చుట్టబడును. మరియు ద్రాక్షావళి నుండి ఆకు రాలిపోవునట్లు అంజూరపు చెట్ల నుండి అంజూరములు రాలినట్లును వారి సైన్యమంతయు రాలిపోవును. ఏలయనగా నా ఖడ్గము పరలోకమందు నాటబడును. ఇదిగో అది భూమి మీదకి నా శాపమును గురి అయి ప్రజల మీదకి తీర్పు తీర్చుటకు అది వచ్చును. భూమి యొక్క ఖడ్గము రక్తముతో నిండి ఉన్నది. అది కొవ్వు చేతుల గొర్రె పిల్లల యొక్కయు మేక పిల్లల యొక్క రక్తము చేతను పొట్టేళ్ల మూత్రపిండముల మీద క్రొవ్వు చేతను ఉన్నది. ఏలైనగా ప్రభువు బిస్రా బలి అర్పణలు ఈదుమియా దేశములో గొప్ప వధము కలిగి ఉన్నది. ఏలైనగా వాటితో పాటు గుర్రుపోతులు. చాలు. ఓకే, సో మనం 8వ వచనం వరకు తర్వాత చదువుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క కోపము. సో 2nd వర్స్లో మనం చూస్తున్నాం, ఫర్ ద ఇండిగ్నేషన్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ ఆల్ నేషన్స్. అన్ని జనముల మీద మరి దేవుని యొక్క కోపము ఉగ్రత కుమ్మరించబడుతుంది. అండ్ ఈస్ ఫ్యూరీ అపాన్ ఆల్ దేర్ ఆర్మీస్. వారి యొక్క సైన్యముల మీద దేవుని యొక్క కోపం కుమ్మరించబడుతుందండి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ అర్మగెద్దోన్ అనే యుద్ధము ఏదైతే ఈ యెరూషలేము చుట్టూ ఉండే లోయలో ఏదైతే జరుగుతుందో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఆర్మీస్ ఏవైతే ఉన్నాయో ఈ సైన్యములన్నీ కూడా అక్కడ సమకూర్చబడతాయి. మరి ప్రభు వారితో యుద్ధం చేయడం జరుగుతుంది. సో యుద్ధం చేసిన తర్వాత ఏమవుతుంది? ఖచ్చితంగా రక్తపాతం అవుతుంది. సో ఆ రక్తపాతం ఏ విధంగా జరిగిందంటే 20 వచనంలో అక్కడ మనం చూస్తే, అండ్ ద వైన్ ప్రెస్ వాజ్ స్టార్టెన్. సో వైన్ ప్రెస్ ఈజ్ గాడ్స్ వ్రాత్. ఈ ద్రాక్ష తొట్టి ఏందంట? దేవుని యొక్క కోపం. సో ఇక్కడ మనం చూసినాం, అండ్ ద వైన్ ప్రెస్ వాజ్ స్టార్టెన్ వితౌట్ ద సిటీ. అంటే ఈ సిటీ వెలుపల, పట్టణము బయట ఈ యొక్క కళ్ళెము తొక్కడం జరిగిందంట. అంటే ద్రాక్ష తొట్టి ఏదైతే పంటకు వచ్చేసిందో దాన్ని త్రొక్కడం అనమాట. సో ఇక్కడ దేవుని యొక్క కోపం ఇక్కడ మరి జనులందరి మీద కుమ్మరించడంతో అక్కడ ఏం జరుగుతుందంటే ఆ పట్టణం బయటలో జరిగినప్పుడు, అండ్ ద బ్లడ్ కేమ్ అవుట్ ఆఫ్ ది వైన్ ప్రెస్. ఆ